పార్టీ మార్పుపై మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పందించారు. తాను ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నానని తెలిపారు. తాను పార్టీ మారుతానంటే కారణం సంజయ్ కుమార్ అని అన్నారు. ఉగాది తర్వాత తన నిర్ణయం చెబుతానన్న జీవన్ రెడ్డి పార్టీ మారడానికి కాంగ్రెస్ అధిష్టానం కూడా కారణమని తెలిపారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదని, సంజయ్ బీఆర్ఎస్ లోనే ఉన్నారని స్పీకర్ తీర్పిచ్చారని జీవన్ రెడ్డి తెలిపారు. రాజ్యాంగబద్ధంగా మాట్లాడాలి అంటూ రాజ్యాంగబద్ధంగా నేనైనా మీరైనా ఎవరైనా కానీ చెప్పంటాను. నేను తీసుకోపోయే నిర్ణయం ఏదున్నా కానీ రాజ్యాంగబద్ధంగా ఉంటుంది. తీసుకోపోయే నిర్ణయం ఏదున్నా కానీ ఏదైతే ఉందో రాజ్యాంగబద్ధంగా ఉంటుంది. రాజ్యాంగాన్ని అతిక్రమించేలాగా ఉండదు. మా మిత్రులాగా ఏదైతుందో రాజ్యాంగాన్ని అతిక్రమించేలాగా ఉండదు. నేను నిర్ణయం తీసుకున్నా కానీ చట్టసభకి ఎంపీ అయిన సభ్యుడు రాజ్యాంగబద్ధంగా ఆయన ఆలోచన విధానం ఉండాలి. పీపుల్ విల్ అప్రిషియేట్ ఇట్. ఆ విధంగా కాకుంటే ఏదైతున్నదో ఆయన నాకు నీతులు చెప్తాను. నేను కలిసి పనిచేస్తా జీవన్ రెడ్డితోని ఒరియవన్ ఊడి ఎక్కడ నీది ఏ పార్టీ, నీ కథ ఏంది? మరి ఆయన ఏ పార్టీ అనుకుంటున్నా నాకు తెలియదు. నేనైతే ఇంతవరకు అయితే కాంగ్రెస్లో ఉన్నానే. ఇంతవరకు అయితే కాంగ్రెస్లో ఉన్నా, ఉండాలని కూడా కోరుకుంటున్నా. మరి బంధం దేవుడు ఎవరేం చేయాలి? బంధం దేవుడు ఎవరేం చేయాలి అంటున్నా. ఎవరో వచ్చి ఇంత చిచ్చు పెడితే ఏం చేయాలి? కానీ మన దగ్గర ఒక ఉన్నది శాస్త్రం. ఇంట్లో ఉడుగుని వస్తే ఏం చేస్తారే? ఇంట్లో ఉడుగుని వస్తే ఏం చేస్తారు అంటున్నా నేను. ఇప్పుడు ఉడుగుల కజిది వచ్చే, ఉడుగుల కజిది వచ్చే ఆయన ఉడుగుతో సంసారం చేయాలని కోరుకుంటుండా? ఉడుగుతో కలిసి ప్రయాణం చేయాలని కోరుకుంటుండా ఆయన? నిన్నటి వరకు ఏదైతుందో మొత్తం రాష్ట్రానికి ఆదర్శంగా ఉన్న నియోజకవర్గం జగిత్యాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రానికి ఆదర్శం అనుగుణ. జీవన్ రెడ్డి కామెంట్స్ సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ కంప్లీట్ అంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడటం ఖాయంగా కనిపిస్తోంది. ఉగాది తర్వాత ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి పార్టీని వీడతానంటూ కూడా ఆయన ఒకంత స్పష్టం చేసినట్లే మనకు తెలుస్తోంది. గత 2-3 వారాలుగా పార్టీ వీడటం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అనుచరులు పార్టీ వీడటమే బాగుంటుంది అంటూ కూడా సలహాలు ఇచ్చిన సమయంలో జీవన్ రెడ్డి ఇటీవల మీడియాతో మాట్లాడారు. ఇదే సందర్భంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పైన కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా హైదరాబాద్ లో మీడియాతో చిట్ చాట్ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తాను గతంలో ఎల్రమణతో కలిసి పనిచేశాను, ఇప్పుడు జీవన్ రెడ్డితో కూడా పనిచేస్తానంటూ సంజయ్ కుమార్ అనడాన్ని జీవన్ రెడ్డి పూర్తిగా తప్పుపడ్డారు. తనతో పని చేయడానికి సంజయ్ కుమార్ ఎవరంటూ కూడా కామెంట్ చేశారు. సో ఉగాది తర్వాత జీవన్ రెడ్డి పార్టీ మారటం ఖాయంగా కనిపిస్తోంది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్.